హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలను నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది. ఇప్పటికే హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ లెబనాన్ భూభాగంలో జరిపిన దాడుల్లో హిజ్బుల్లా డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ను అంతమొందించింది. నబీల్ కౌక్ను రాకెట్ దాడులతో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే కౌక్ మృతి పట్ల హిజ్బుల్లా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం అతని మృతికి సంతాప ప్రకటనలు వెలువడుతున్నాయి. హిజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్లలో ఒకటిగా ఉన్న నబీల్ కౌక్ ను అమెరికా కూడా నిషిద్ధ జాబితాలో చేర్చింది. 4 ఏళ్ల కిందట అతనిపై పలు ఆంక్షలు విధించింది. ఎప్పటి నుంచో సవాల్గా మారిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ సేనలు మట్టుబెట్టాయి. లెబనాన్ రాజధాని బీరూట్లో 60 అడుగుల లోతులో ఉన్న బంకర్లో దాగిన నస్రల్లాను అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులతో కడతేర్చింది. నస్రల్లాను హతమార్చేందుకు ఇజ్రాయెల్లో 1 టన్ను బరువుండే బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. మరోవైపు నస్రల్లాను అంతమొందించింది. ఆపరేషన్ను విజయవంతంగా ముగించుకుని వచ్చిన ఇజ్రాయెల్ పైలట్కు వైమానిక స్థావరంలో అపూర్వ స్వాగతం లభించింది. సహచర సైనికులు పటాలు, డాన్సులతో అతడికి స్వాగతం పలికారు. నస్రల్లాను ఈ భూమి మీద లేకుండా చేయడం అనేది ఇజ్రాయెల్కి ఎంత ముఖ్యమో సైనికుల సంబరాలు చూస్తే అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.